పచ్చటి ప్రకృతి, ఆహ్లాదకర వాతావరణం వీటన్నిటి మధ్య సాగేదే సాహస్ సలేశ్వర యాత్ర. దక్షిణ భారత అమరనాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం యాత్ర నేటితో ముగియనుంది. లింగమయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు చేసే సాహసం ఇంత అంత కాదని చెప్పాలి. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా నల్లమల లోయలో వెలిసి అమరనాథ్ యాత్రగా సలేశ్వర జాతర ప్రసిద్ధిగాంచింది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు కొన్ని వేల సంవత్సరాల కిందట సలేశ్వర లింగమయ్య స్వామి స్వయంభూగా వెలిశారని ఆదివాసులు చెబుతారు. అడవినే నమ్ముకుని బతికే చెంచులకు ఆదివాసీలకు ఆరాధ్య దైవం సలేశ్వరం లింగమయ్య స్వామి. కొండ కోనల మధ్య ఉండే లింగమయ్య స్వామిని చెంచు పెంటల ప్రజలు తమ కులదైవంగా ఆరాధిస్తారు. కేవలం అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచులు మాత్రమే దర్శించుకునే లింగమయ్యను భక్తులు దర్శించుకునేందుకు ఈ జాతర సమయంలో సంవత్సరానికి ఒకసారి అవకాశం కల్పిస్తారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన దారిలో ఫరహాబాద్ నుంచి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వాహనాల్లో దాదాపుగా 18 కిలోమీటర్ల మేర ప్రయాణించిన తర్వాత రాంపూర్ చెంచుపెంటకు వెళ్లాలి. అక్కడ వాహనాలను పార్కింగ్ చేసి దాదాపు 5 కిలోమీటర్లకు పైగా కొండ కోనల మధ్య నడుస్తూ లింగమయ్య సన్నిధికి చేరుకుంటారు. రాళ్లు రప్పలపై నడిచేందుకు కూడా కష్టంగా ఉండే దారిలో కొండ కోనల గుండా చేసే ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. అందుకే ఈ జాతరను సాహస సలేశ్వర యాత్రగా పిలుస్తారు. ఆదివాసీ చెంచు ఇక్కడ నల్లమల ప్రాంతంలో సలేశ్వరం జాతర ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది. ఏప్రిల్ మాసంలో ఇక్కడ మా తాత ముత్తాతల కాలం నాడు 21 రోజులు జాతర నిర్వహించేవారు. అదేవిధంగా కాలక్రమంలో ఇది 11 రోజులు, 9 రోజులు, 7 రోజులు అని చెప్పి ఇప్పుడు అటవీ శాఖ అధికారుల నిబంధనల మేరకు అడవిలో జంతువులు ఉన్నాయని చెప్పి 3 రోజులకు మాత్రమే కుదించడం జరిగింది. ఈ నెల 11, 12, 13 తేదీలలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రధాన విశిష్టత ఏంటంటే ఇక్కడ చెంచులే ఈ యొక్క జాతరను పూర్తిగా నిర్వహిస్తారు. ఇక్కడ చెంచులే ఆలయ పూజారులుగా ఉంటూ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ 11, 12, 13 తేదీలలో ఉదయాన మా చెంచులు 11 నాడు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి స్వామికి తేనెతోటి పాలతోటి నీళ్ళతో అభిషేకం చేసి మాకు వచ్చిన వంటకం ఏదైనా సరే, అది చిన్న మాంసం కావచ్చు, ఏదైనా నైవేద్యం పెట్టి పూజాకారం ప్రారంభం చేస్తాము. పౌర్ణమి జరుపుకునే శైలేశ్వరం జాతరకు విచ్చేసిన భక్తులందరికీ మా నుంచి శుభాకాంక్షలు. మనము శైలేశ్వరం జాతర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ 11 నుంచి 13 తేదీల మధ్యలో జరుపుకోవడం జరుగుతుంది. 11వ తారీఖు పొద్దున 6 గంటలకు మొదలై 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ముగిస్తుంది. అలాగే ప్రతిరోజు పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఎంట్రీ ఇవ్వబడుతుంది. ఎవరైతే ఈ జాతరకి ఇక్కడికి వస్తున్నారో వారికి మా తగు సూచనలు ఏంటంటే, ఈ జాతర ఆమ్రాబాద్ పులుల అభయారణ్య కోర్ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనతో పాటు అనేకమైన వన్యప్రాణాలు కూడా నివసిస్తుంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిషేధిత థింగ్స్ చేయడం జరిగింది.